ఇక్కడ ఒక 2 వర్గాలు ఖమ్మం జిల్లాలో 2 వర్గాలుగా నడుస్తున్నాయి. ఒకటి బట్టి గారి వర్గం, ఒకటి పొంగులేటి గారి వర్గం. ఈ 2 వర్గాల్లో మీరు ఏ వర్గంలో ఉన్నారు? బట్టి గారి వర్గం, శ్రీనివాసరెడ్డి గారి వర్గం అనేది కాదండి. మదర్ నియోజకవర్గంలో మేమంతా బట్టి గారి వర్గం. వర్గాలొకటి. ఈ ఈ బట్టి గారు గాని, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని, తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కాంగ్రెస్ పార్టీ వర్గం. ఓకే. కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఇక్కడ వర్గాలనేది ఏమి లేదు. హ్మ్. బట్టి గారు మాకు అనుకూలంగా మా శాసనసభ్యుడు, మా మంత్రి, మా నియోజకవర్గంలో మా అభివృద్ధి చేస్తాడనే గాని, ఓకే. అదే విధంగా ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఓకే. అంతేగాని ఇందులో బట్టి గారి వర్గం, శ్రీనివాసరెడ్డి వర్గం, రేవంత్ రెడ్డి గారి వర్గాలనేది కాంగ్రెస్ పార్టీలో వర్గాలే లేవండి. ఇప్పుడు బీఆర్ఎస్ వోళ్ళు కేసీఆర్ గాని, కేటీఆర్ విమర్శిస్తున్నాడు. బనగజల్ల ప్రాజెక్ట్స్ గురించి గాని, లేకపోతే ఈళ్ళు మాకు వేధిస్తున్నారు. మేము ఫోన్ ట్యాపింగ్ ఎలాగా చేయలేదు. ఆళ్ళీళ్ళు మాకు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మాకు వేధిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి మాకు ఎలాంటి ఆధారాలు లేకుండా మాకు మద్యంలో మా చెల్లిని ఇరికిచ్చారనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పలకచెల ప్రాజెక్ట్ అండి. ఇతను కేసీఆర్, జగన్ ఇద్దరు ఒకటయ్యి ఓకే. తెలంగాణకి రావాల్సిన నీటిని ఓకే. రాయలసీమకు తరలించడం కోసం ఓకే. ఇతను గారు రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని బల్కచెర ప్రాజెక్టు కాడ రాయలసీమని రత్నాల సీమ చేస్తానని ఓకే. అతను రత్నాల సీమ చేయటం కోసం బంకచెరలో కాంగ్రెస్ పార్టీ మీద నిందేస్తాడు. ఓకే. ఒకటండి. రెండోది కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తను ఏదో తప్పించుకోవటం కోసం బీజేపీతో కుంభక్కయ్యి బెయిల్ కోసం బీజేపీ వాళ్ళతో పంతాలు పడి మొన్న ఎంపీ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళతో వాళ్ళు అంటకాగి సున్నాలోకి వచ్చి బీఆర్ఎస్ బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది. బీజేపీ రాష్ట్రంలో ఏడ బలంగా ఉందనండి. వాళ్ళు ఒకటయ్యి రేపు పొద్దున బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో రాదు అనేది హరీష్ రావు గాని, కేటీఆర్ గాని వాళ్ళు ఇదే మాట అంటున్నారు. హరీష్ రావు, కేటీఆర్, మరి తారక రామారావు వీళ్ళు ఎవరైనా వాళ్ళు ఎన్ని చెప్పుకున్నండి కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచి వస్తుంది. ఇప్పటికి సంవత్సరంన్నర నుంచి వచ్చారు కల్లా వీళ్ళు ఏదో విమర్శలు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 2-3 టైంలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుందండి. బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో కనుమరుగైపోవటం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం అవుతుందంటారా? బీజేపీ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ విలీనమేమో కానండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది బీజేపీలోకి పోతారు అనేది ప్రజల్లో ఒక ఊహాగానం. అంతేగాని వీళ్ళు అందులో కలపరు అనేది మనం అంతగా చెప్పలేములే. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీకి బీ టీమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగి ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని వాళ్ళ మీద నిందేస్తుందంటారా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఏందండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉండి శిక్షించే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరికీ వాళ్ళే టీవీల ముందుకు వచ్చి ఫలానోళ్ళని ఆ హీరోయిన్ని వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేపించి తన వంశపరుచుకొని కొన్ని జీవితాలని నాశనం చేసిండు కేటీఆర్. అలాంటి కేటీఆర్ దుర్మార్గుడు ఈ స్టేట్లో అమెరికాలో ఉండబోయేది ఈ స్టేట్కి వచ్చి స్టేట్ పరువును తీసిండండి. వాళ్ళు నిజంగా మహిళా నటుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారు మీరు? ఫోన్ ట్యాపింగ్ అక్షరాలు జరిగినట్టుగా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లే చెప్తున్నారు కదండి. మనం ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. మనం బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పించారని కాదు కదా. వాళ్ళందరికీ వాళ్ళే పబ్లిక్ కాడికి వచ్చి ఇంట్రాగేషన్లో వాళ్ళే చెప్తున్నారు కదండి. దీన్ని అనుకునేది వేరే వాళ్ళు ఎవరు అనుకునేది కాదుగా. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం సక్సెస్ అయిందంటారా, ఫెయిల్ అయిందంటారా? పక్కాగా సక్సెస్ అయిందండి. సంవత్సరంన్నర నుంచి 7.5 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ టీము అదంతా ఫుల్ఫిల్ చేసుకుంటూ సంవత్సర కాలం పట్టిందండి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందా, బలంగా లేదంటారా? మా దగ్గర ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి మార్గాలు ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటారు. రాష్ట్రాన్ని చక్కగా పరిపాలిస్తారు. మా నాయకులు ఏ నాయకులైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసమే కంకణం కట్టుకొని ఉన్నారు.
వాళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లాగా మనం ఈ కుంభకోణం చేద్దాం, ఆ ఫామ్ హౌస్ కడదాం, ఈ ఫామ్ హౌస్ కడదాం అని కాంగ్రెస్ నాయకుల్లో ఎవరికి లేదండి. ప్రజెంట్గా కాంగ్రెస్లో ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సామాన్యుల ప్రజలకి అందుబాటులోకి తెచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు ఫుల్ఫిల్ చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. ఇంకా 2-3 పర్యాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కంటోపాటుగా చెప్పగలం. ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇది లాస్ట్ టర్మ్, ఇక్కడ నుంచి నావా మునిగిపోతుంది అన్నట్టు కాంగ్రెస్ కూడా ఇక్కడ నుంచి మునిగిపోతుంది అనేది ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ముక్త కంఠంతో అంటున్నారు. 90% మంది ప్రజలు చాలా చక్కగా సంతోషంగా ఉన్నారండి. ఆ 5% 10% వాళ్ళు బజార్ల మట్టి మాట్లాడే వాళ్ళే. 90% ప్రజలు సుభిక్షంగా మంచిగానే ఉన్నారు. అందులో డౌటే లేదు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీని జనంలో వ్యతిరేకత తేవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యతిరేకత అనేది రాదు. మీ ప్రభుత్వంలో బట్టి గారి పనితీరు ఎలా ఉందంటారు? బట్టి గారి పరిపాలన, బట్టి గారు చేసే విధానాలు, బట్టి గారు తీసుకొచ్చే కొత్త పథకాలు చాలా చక్కగా ఉన్నాయి. బట్టి గారు ఒక అనుభవశాలిగా ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి సమర్థుడైన నాయకుడు. నెక్స్ట్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఒక బహిరంగ సభలో, రాష్ట్రంలో డీలిమిటేషన్స్ అవుతున్నాయి. మామూలుగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాలు పెరుగుతున్నాయి, మీరందరూ సెకండ్ క్యాడర్ రెడీగా ఉండండి అనేది వాళ్ళు చెప్తున్నారు. నిజంగా డీలిమిటేషన్స్ అవుతున్నాయి అంటారా? అవుతున్నాయండి. డీలిమిటేషన్ అవుతున్నాయి. 119 నుంచి 153కి పెరుగుతున్నాయి. కొత్త వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. జనంలో ఉంటే వాళ్ళందరికీ న్యాయం జరిగిద్ది. రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా మీటింగ్లో ఒకటి అన్నాడండి, అది మీకు టీవీ ముందు చెప్తున్నాను. చెప్పండి. హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ చేసే పెద్ద డాక్టర్లని ఒక్క నెల రోజులు మీరు సామాన్య ప్రజలకి వైద్యం చేయండి. ఎంత అమెరికాలో ఉండేవాళ్ళు అయినా ఈ సిస్టమ్ బాగుందండి. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే, ఆంధ్రాలో 3,000 4,000 పెన్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఏందండి మీరు ఇస్తామన్నారు కదా, ఇస్తామన్న దానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు 4,000 పింఛన్ ఇవ్వడానికి మాకు టైం ఉందండి, ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన గత గవర్నమెంట్లో చేసిన అప్పుల్ని వడ్డీ కట్టుకుంటూ వచ్చుకుంటూ రాష్ట్రాన్ని గాడిలో అభివృద్ధి సంక్షేమం 2 ఒక రాసుకుంటూ పోవటం వల్ల గాడిని పెట్టడానికి 1.5 సంవత్సరం అయింది. మా నాయకులు అతి త్వరలోనే 4,000 పింఛన్ ఇవ్వటానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు, సన్న బియ్యం అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ ఉచిత బస్సు ఆడవాళ్ళు లోపల వెళ్ళి ఏదో జుట్టు వేసుకోవడానికో లేకపోతే కూరగాయలు పూలు కట్టుకుంటున్నారు, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏమండి? ఉచిత బస్సు స్కీమ్ పెట్టడానికి గల కారణం ఆర్టీసీ లాస్ లో ఉంది. ఆర్టీసీని లాస్ లో ఉండి ఒకేసారి ఒకే మోటార్ డబ్బులు ఇచ్చే బదులు మహిళలకి ఉచిత బస్సు ఇవ్వటం వలన వాళ్ళు దేవాలయాలకి ఎక్కడికైనా పోవటానికి ఉపయోగపడుద్ది. ఆ డబ్బులు మనమే ఇచ్చుకొని మన ఆర్టీసీ సంస్థను మనమే డెవలప్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. ఆ ఉచిత బస్సు ఇచ్చి ఆర్టీసీని ఇలా లాభాల్లోకి తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఉచితంగా వెళ్ళినప్పుడు ఎలా లాభాలు వస్తాయండి? ఉచితంగా లాభాలు కాదండి. ఇప్పుడు ఒక 1,000 కోట్లు లాస్ ఉంది, 1,000 కోట్లు కాంగ్రెస్ ఆర్టీసీ లాస్ ఉంది. ఆ 1,000 కోట్లను ఫుల్ఫిల్ చేయాలంటే 1,000 కోట్లు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి ఆ లాస్ని భర్తీ చేసే బదులు మహిళలు ఉచితంగా పోతే ఆ ఉచితంగా వచ్చిన డబ్బులు మన ఆర్టీసీ సంస్థకి పెట్టుబడిగా పెడితే ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వచ్చింది కదండి. మహిళలకు ఉచితంగా ఇచ్చే బస్సు అని మీరు అంటున్నారు, కానీ ఆ ఉచితం వల్ల చాలా ఆర్టీసీ సంస్థ ఈరోజు తెలంగాణ కాదు ఆల్ ఇండియాలోనే ఫస్ట్ సంస్థలో ఉందండి లాభాల్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు బట్టి గారితో ఎలాంటి అనుబంధం ఉంది? బట్టి గారితో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయండి. ఓకే, సంబంధాలు అంటే దగ్గర సంబంధాలు ఉన్నాయా, దూరపు సంబంధాలు ఉన్నాయా? దగ్గర దూరపండే ఉండేవండి. మా మధుర నియోజకవర్గంలో ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడికైనా బట్టి గారు అందరినీ సమానంగానే చూస్తారండి. దగ్గర దూరము ఇంకా అది ఇది అనేది ఏమి ఉండదండి. అందరినీ నాయకుల్లాగా అందరినీ ఓటర్ని అయితే ఎలాగైతే చూస్తారో నాయకుడిని కానీ ఇంకా నాయకుడిని కానీ అందరినీ అదే విధంగా చూస్తారు. చిన్న పెద్ద అనేది భేదం ఏం లేదండి. మీ ప్రభుత్వం ప్రజల దగ్గర ఫెయిలా పాసా? మా ప్రభుత్వం ప్రజల దగ్గర 100% పాస్. 100% పాస్. మీకు బట్టి గారు మీ మిస్సెస్ కానీ మీకు కానీ జిల్లాలో లేదా
మండలంలో ఒక పార్టీ బాధ్యతలు చెప్పితే ఆ బాధ్యతలు మీరు నిర్వహించడానికి ముందుంటారా? బట్టి గారు చెప్పితే ఏమి చేయమంటే అది చేయించడానికి మేము సిద్ధమండి. మీరు ఇది చేయండి అంటే ఇది చేయండి చేస్తానికి మేము సిద్ధం. బట్టి గారి మాట తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం. ఇదండి చెబుతున్నారు చేబ్రోలు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర ప్రభుత్వం 100% సక్సెస్ అంటున్నారు. కానీ కింద గ్రామ లెవెల్ వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఏంటనేది నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు మాకు బట్టి విక్రమార్క గారు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా సరే మేము దానికి తూచా తప్పకుండా పాటిస్తామనేది చేబ్రోలు వెంకటేశ్వరరావు గారు మరియు ఆయన సతీమణి మధిర నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ ఉమా గారు మనతో చెప్తున్న మాట. రమ గారు సరే మధిర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చేబ్రోలు రమా గారు చెప్తున్న మాట. నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళతో విహారీ మీడియా చిట్ చాట్ చేస్తుంది. ఇంకో 2-3 నెలల్లో మళ్ళీ వచ్చేసి ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి, వీళ్ళు చేసే బాధ్యతలు ఏంటి, వీళ్ళు ప్రజలతో ఎలా మమేకం అవుతారు అనేది కూడా నెక్స్ట్ స్టోరీలో మనం వెళ్ళి చూద్దాం.